హాయ్ అండి, నేను మీరాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన అలాగే పిల్లలకి ఫేవరెట్ అయిన ఎగ్ రోల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట కొనే ఏం పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసానండి. ఇది ఒకటి తిన్నామంటే చాలు కడుపు నిండిపోతుందండి. అన్ని ప్రోటీన్స్ అయితే మనకు అందినట్టు ఉంటుంది. వెజిటేబుల్స్ అలాగే ఎగ్ అలాగే గోధుమ పిండి అన్నీ మనకి అందుతాయి కాబట్టి ఒకటి తిన్నా కూడా మనకి స్టమక్ ఫుల్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ ఎగ్ రోల్ ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఈ విధంగా వంట చేస్తే వంటగా వస్తే ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టండి. అందులో కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే ఎక్కువ అయిపోతుంది. అందుకని కొంచెంగా కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మళ్ళీ వేసి బాగా ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా రావాలి. తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి చపాతీ ఎంతవరకు అయితే కావాలో అంతవరకు పిండి తీసుకొని ఈ విధంగా చపాతీ మాదిరి రుద్దుకోవాలండి. మరీ ఎక్కువ పలుచగా కాకుండా మరీ ఎక్కువ తిక్కగా కాకుండా ఈ విధంగా మీడియంగా మనము చపాతీ రోల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ అప్లై చేసి ఈ చపాతీలు 2 వైపులా ఈవెన్గా కాల్చుకోవాలండి. చపాతీలు సాఫ్ట్గా రావాలంటే మనము పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి. అంతా కూడా మనము ఎక్కువసేపు బాగా మిక్స్ చేసుకుంటూ సాఫ్ట్గా వచ్చే వరకు కలిపితే చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలు కాల్చుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత తిరిగి అదే ప్యాన్లో నేను ఇక్కడ టిష్యూతో ఒకసారి క్లీన్ చేసుకొని స్టఫింగ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే స్టఫింగ్ కోసం ఇక్కడ నేను సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్ అయితే తీసుకుంటున్నాను. ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 3 to 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ మనము చపాతీ పిండి కలిపేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. ఇందులో కూడా వేసుకున్నాము. చూసుకొని వేసుకోవాలండి. సాల్ట్ కొంచెం ఎక్కువైపోతుంది. ఎగ్ రోల్ కోసం చపాతీ రెడీ అయిపోయింది. అలాగే స్టఫింగ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఎగ్ మిక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో మనకి ఎంతవరకు ఎగ్స్ అయితే కావాలో అన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను 6 అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అది బాగా నురగ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనము ఎగ్ మిక్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఈవెన్గా మనము దోశ ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలండి. అది కొంచెం పైన పచ్చిగా ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని కూడా అందులో పెట్టాలి. ఈ విధంగా పచ్చిగా ఉన్నప్పుడు పెడితే ఆ ఎగ్ మిక్స్ అనేది చపాతీ బాగా అంటుకుపోతుందండి. మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 వైపులా ఈవెన్గా కాల్చుకొని పక్కకు తీసేసుకోవాలి. మనకి ఎన్ని ఎగ్ చపాతీలు కావాలో అన్నీ ఈ విధంగా మనము దోశ మాదిరి వేసుకొని చపాతీ పెట్టి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ ఎగ్ రోల్ పైన మనం యూస్ చేసే మైనోస్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 గ్లాస్ వరకు మిల్క్ అయితే తీసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మజ్జిగ మాదిరి వస్తుంది. తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా బ్లెండ్ చేసుకుంటే ఈ విధంగా మైనోస్ అనేది రెడీ అయిపోతుందండి. తర్వాత మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ చపాతీ పైన టమాటా కెచప్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మైనస్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్ది, అది కూడా వేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. అంతేనండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ రోల్ అయితే ప్రిపేర్ చేసాను. చూసారా, తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.